ఎన్నో ఉపద్రవాలు మన మీదికి రాకుండా మనల్ని నిరంతరం అడ్డగిస్తూ మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి దేవుడు మనము కూడా అడ్డగించువారము కావాలని కోరుకుంటున్నాడు. అది మన విషయంలో దేవునికున్న ఒక ప్రణాళిక. మనము కూడా అడ్డగించువారము కావాలి అని కోరుకుంటున్నాడండి. ఇది కీలకమైన విషయం, ఇది వినాలి ఇప్పుడు మీరు. నువ్వు కూడా అడ్డగించే వ్యక్తిగా ఉండాలనేది దేవుడు ఆశిస్తున్నాడు. దీనికి మీకు బైబిల్లో కొన్ని నిరూపణలు ఉన్నాయి. ఇశ్రాయేలు దేవుని మీద తిరుగుబాటు చేశారు మోషే నాయకత్వంలో. ఓసారి మోషే మీద తిరుగుబాటు చేశారు, తద్వారా దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఆ ఆత్మీయ నాయకుడి మీద తిరుగుబాటు చేయటం పరోక్షంగా దేవుని మీద తిరుగుబాటు చేయటంగానే దేవుడు పరిగణిస్తాడు. అర్థమైందా? మళ్ళీ చెప్పేదా? ఆత్మీయ నాయకుడి మీద తిరుగుబాటు చేయటం పరోక్షంగా దేవుని మీద తిరుగుబాటు చేయటంతోనే దేవుడు పరిగణిస్తాడు. మోషే మీద తిరగబడ్డారు, ఫలితంగా దేవుని మీద తిరుగుబాటు చేసినట్టు దేవుడు ఫీల్ అయ్యాడు, పట్టించుకున్నాడు దేవుడు. తెగులు రేగింది ఇశ్రాయేల్లో, పెద్ద తెగులు రేగి పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు. చూస్తానే పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు. ఇది మోషేకి అర్థమైంది. వెంటనే మోషే ఒక కేక వేస్తాడు అహరోన్ని. అహరోను 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 ధూపార్తి తీసుకొని తెగులు సోకిన వ్యక్తుల మధ్యకి, తెగులు సోకినటువంటి వ్యక్తుల మధ్యలోకి వెళ్ళిపో. తెగులు సోకిన ప్రదేశానికి మధ్యలో నిలబడు. దేవుని కోపం రగులుకుంది, నువ్వు వెళ్ళి ఆయనను శాంతపరచు, ఆయనను అడ్డగించు అహరోను అని కేకేస్తాడు. వెంటనే భలే స్పీడ్గా అహరోను ఆ పని చేస్తాడు. ఒక ప్రాంతానికి తెగులు సోకిద్ది, ఇక రెండో ప్రాంతానికి అది విస్తరిస్తూ ఉంటుంది. ఈ రెండిటి మధ్యలోకి ఎంటర్ అయ్యి ధూపార్తి చేబుని దేవుని వైపు చూస్తాడు. దేవా శాంతించు, నువ్వు కోప్పడితే ఈ ప్రజల్లో ఒక్కడు మిగలడు, శాంతించు నాయనా, కనికరించు, జాలిపడు, కృపచూపు, వారిని బ్రతకనివ్వు అని ఆయన ధూపార్తి చేత పట్టుకొని మధ్యలో నిలబడితే ఆ తెగులు నిలిచిపోయెను అని రాసుంది. ఎక్కడ రాసుందో ఏమన్నా చెప్పగలరా? సంఖ్యాకాండం 16వ అధ్యాయం 48వ వచనం. అదండి, చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 16:48. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగెను. బిడ్డలారా,